హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గ్రౌండ్లో దోసకాయ పాదులు వచ్చినాయండి. కంపోస్ట్లో పడొచ్చేసినాయి. అవి చూద్దాం రండి ఒకసారి. ఇదిగోండి కాయలు. ఇదిగోండి ఫస్ట్ టబ్లో ఉంది. చాలా బరువు ఉందండి. ఇది చాలా 1/2 కేజీ పైనే ఉంటుందండి ఈ కాయ. చూడండి ఎంత బాగా వచ్చిందో. అప్పుడు మనము కంపోస్ట్ చేసాం కదా కవర్లో. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ వచ్చింది. ఇంకొంచెం ఒక 2 రోజుల నుంచి తనలేండి. ఇంకొక కాయ వచ్చింది, చూపిస్తానండి. ఇదిగోండి ఇంకోటి, అదిగోండి అక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి పైకి అయ్యే పడొచ్చేసినాయండి. మన కంపోస్ట్లోనే పడి వచ్చినాయి. నేను పెట్టలేదండి విత్తనాలు ఏమి. చూడండి ఎంత బాగా వచ్చేసాయి. పైకి వెళ్ళిపోతుంది పాదు. అటు పక్కనే ఆనపకాయ పాదు ఒకటి పెట్టా. పాకేస్తున్నాయి. చక్క పూత వచ్చేసింది. గోంగూర కూడా ఉందండి ఇటు మధ్యలో. అక్కడ ఒకటి గోంగూర మొక్కలు కూడా పెట్టేసా. మనం సమ్మర్లో ఈ క్యారీ బ్యాగ్లా వీటిల్లో మనం కంపోస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వేస్ట్ అంతా వేసి కంపోస్ట్ చేసి ఒక వీడియో కూడా చేశానండి అప్పుడు నేను. అయ్యండి కంపోస్ట్ వీటిలో గోంగూర వేసినాయి. వర్షాలకి బాగా పిచ్చి మొక్కలు పెరిగినాయని ఇప్పుడు తీయడానికి ఇబ్బందిగా ఉందని తీయట్లేదు. కొన్ని ఇప్పుడు ఇవన్నీ తీసేసి సీడ్స్ పోసేస్తానండి. చక్క పాగుతుంది పైకి. పందిరిలాగా వేసేది. ములగ చెట్టు మీద కంట వెళ్ళిపోయినాయి పైకి. అదే ఆనపకాయ పోదండి. వచ్చాక చూపిస్తానే. అంతేనండి ఈరోజు వీడియో ఇంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.